మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థి మృతి చెందాడు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 19 ఏళ్ల అరుణ్ కుమార్ అనే విద్యార్థి క్లాసులో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. అంబులెన్స్ నెమ్మదిగా రావడంతోనే విద్యార్థి చనిపోయాడని తోటి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు బాగానే ఉంది. మొత్తం మధ్యాహ్నం ఎగ్జామ్ అయిపోయింది. క్లాస్లో కూర్చున్నాం అందరం. అప్పటి వరకు మంచిగా సడన్గా పడిపోయాడు. అందరికీ మొత్తం ఫుల్ టెన్షన్ అయిపోయి ఏమైందో అనుకొని కాలు చేతులు రాసుకుంటున్నాం. క్లాస్లో 2 ఫ్యాకల్టీ ఉండండి, 2 ఒక్కదనే రెస్పాండ్ కదా ఇంత అవుతుందని. అప్పటి మేము చెప్తున్నాం, మ్యామ్ అంబులెన్స్కి కాల్ చేయండి, కింద కాల్ చేయండి, ఏదో మా ఇట్లా మాతో అయితే లేదనుకుంటే మేము ఏదో ట్రై చేస్తూనే ఉన్నాం. మ్యామ్ ఏమంటుంది, సిఆర్కి చెప్పి కింద కాల్ చేయని చెప్తుంది. ఏందన్నా ఏం చేయాలా వారికి అవి కూడా. ఇంకోసారి అయితే డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతుండు. ఆ సార్ పేరు లోకేష్. ఆడ ఏదైతే సంఘటన జరిగిందో అది జరగగానే ఆయన వెళ్ళిపోయిండు, క్లాస్ నుంచి వెళ్ళిపోయిండు. అయితే మేము వెహికల్ అరేంజ్ చేయడానికి పోయినాం. పోతే కింద అంబులెన్స్ వస్తుందని ఆపిరు. అంబులెన్స్ ఎందుకు వచ్చినామంటే ఆక్సిజన్ సిలిండర్ ఉంటే కనీసం ఏమన్నా హెల్ప్ అవుతుందని ఆగినాం. ఆపిరు 20 మినిట్స్ ఆపిరు మమ్మల్ని. తర్వాత మా వెహికల్ డీఎస్ఆర్ వెహికల్ అని ఆపిరు, పర్మిషన్ తీసుకోవాలంట. ఆడికెళ్ళి 20 మినిట్స్ ఇక్కడికి వచ్చినాం. హాఫ్ అన్ అవర్ అయింది. వచ్చినాక సీనియర్ డాక్టర్ అంటారంట ఎవరు 20 మినిట్స్ ఇంతసేపు ఏం చేసేదాన్ని మమ్మల్ని ఏం చేస్తారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వచ్చాం మేము. మీరేంటి 19 years ఓల్డ్ బాయ్ చచ్చిపోయినా రెస్పాన్సిబిలిటీ. బయటకి ఎందుకు వెళ్తాం? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థిని అకస్మాత్తుగా మృతి చెందడానికి కారణాలు ఏమైనా తెలిసినాయా? మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అరుణ్ కుమార్ మధ్యాహ్నం తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ఈ అస్వస్థకు గురైన సమయంలో ఆ యూనివర్సిటీలో అంబులెన్స్ లేదు. డైరెక్ట్ తీసుకెళ్తామంటే తీసుకెళ్లకుండా కాలేజ్ యాజమాన్యం అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఆపడంతోనే అరుణ్ కుమార్ మృతి చెందిందని చెప్పేసి కూడా స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. సరైన సమయంలో హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టయితే అరుణ్ కుమార్ బతికేవాడు. కానీ ఆ యూనివర్సిటీకి సంబంధించి అంబులెన్స్ తెప్పిస్తామని చెప్పేసి దాదాపు 20 నుంచి 25 నిమిషాలు అక్కడే అరుణ్ కుమార్ ని ఉంచి బయటికి తీసుకెళ్లనియకుండా ఉంచారని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. దీనికి సంబంధించి యూనివర్సిటీలో సరైన తీవ్ర అస్వస్థకు గురైపోయి అరుణ్ కుమార్ స్పృహ తప్పి కింద పడిపోయాడని చెప్పిన వెంటనే స్పందించకుండా నిర్లక్ష్యం చేశారని చెప్పేసి కూడా ఆందోళనకు దిగారు. గతంలో కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి. సరైన వసతులు లేవు, సరైన ఫుడ్ లేదు అని చెప్పేసి వేలకు వేలు ఫీజులు కడుతున్నాము, కానీ విద్యార్థులకు కల్పించాల్సిన ఫెసిలిటీస్ కల్పించకుండా వీళ్ళు ఇది చేస్తున్నారని చెప్పేసి కూడా కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ రోజు అరుణ్ కుమార్ చనిపోయిందని చెప్పేసి కూడా తీవ్ర ఆందోళనకి విద్యార్థులు దిగడం జరిగింది. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. దీనిపైనే కేసు నమోదు చేసి కాలేజీ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అరుణ్ కుమార్ మృతికి కారణం మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ అని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ సురేష్.